హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక రెసిపీ చూద్దాం అనుకుంటున్నానండి. అది వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఇది మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అంటే అన్నీ మంచిగా ఉండే ఒక డ్రై ఫ్రూట్ అనమాట. ఇది మనం బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవాలన్నమాట. మనం ఏమేమి తీసుకుంటామో అవన్నీ, అంటే డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకొని వాటిల్లో మనం నెయ్యి హీట్ అయిన తర్వాత వేయించుకుందాము. నేను దానికోసమని ఆల్రెడీ బాదమను, జీడిపప్పు, వాల్నట్స్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. మీరు కావాలంటే హోల్ అని మొత్తం వేసేసుకోండి. ఇంకా అలాగే కొన్ని పీనట్ కూడా నేను వేయించి పెట్టుకున్నాను. ఆ కప్ చూస్తున్నారు కదా, ఆ కప్తో 3/4 కప్ తీసుకున్నాను నేను అన్నీ. అంటే బాదం 3/4 కప్పు, జీడిపప్పు 3/4 కప్పు, వాల్నట్స్ 3/4 కప్పు, వేరుశనగ పప్పులు 3/4 కప్పు. ఇలా తీసుకొని వీటన్నిటిని నేను నెయ్యిలో వేయించుకుంటున్నాను. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని తీసేసి పక్కన పెట్టుకొని వాల్నట్స్ కూడా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకోవటం వల్ల మనకి స్మెల్ చాలా బాగుంటుంది. అవి పచ్చిగా లేకుండా ఉంటాయి. మనం ఇందులో తీసుకున్నవన్నీ చాలా హెల్దీ అండి. బాదం కానీ, వాల్నట్ కానీ, పల్లీలు కానీ, జీడిపప్పు కానీ. అందుకని ఈ లడ్డు చాలా హెల్దీ లడ్డు. ఇది మనం కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు. బట్ షుగర్ కన్నా బెల్లం హెల్దీ కదా. బెల్లం తీసుకోవటం వల్ల మనకి ఐరన్ లభిస్తుంది. ఇంకా ఇందులో యూజ్ చేసినవన్నిటి వాటి వల్ల కాల్షియము, ఇంకా మంచి ప్రోటీను అందుతుంది. అందుకని నేను బెల్లాన్ని తీసుకుంటున్నానండి, హెల్దీగా ఉండటాని కోసమని. మీకు రోజుకి అంటే చిన్న పీస్ కానీ లేకపోతే చిన్న లడ్డులాగా చేసుకొనైనా తినొచ్చు. రోజుకొక లడ్డు తీసుకున్నా కానీ మీకు మంచిగా ప్రోటీన్ అనేది మీకు అందుతుంది. ఫ్యాట్స్ అందుతాయి, ప్రోటీన్ అందుతుంది. మనం జీడిపప్పును కూడా వేయించుకోవాలి. జీడిపప్పును కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా వేయించుకోండి. వేయించుకొని నేను పల్లీల్ని ఆల్రెడీ నార్మల్గా వేయించి పెట్టుకున్నానండి. ఆ వేయించుకున్న వాటిని కొంచెం ఆయిల్లో కూడా వేయించుకుంటున్నాను. నార్మల్గా వేయించి పొట్టు తీసేసి పెట్టుకోవాలి. పల్లీలు అనేది ఆప్షనల్ అండి. ఇంకా కావాలంటే మీరు ఇందులో పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ వీటితో వదిలేయొచ్చు కూడా. బట్ నేను పల్లీలు కూడా తినాలి కదా, పల్లీల్లో కూడా మనకి మంచి ఫ్యాట్స్ ఉంటాయి, హెల్తీ మనకి. అందుకని ఇంకా నార్మల్ పల్లీ లడ్డుతో ప్లేస్లో ఇది ఎటు చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోనే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను అన్ని 3/4 కప్ 4 తీసుకున్నాను. ఈ 3/4 కప్పులకి 2 కప్పులు నిండా 2 కప్పులు, ఇందాక నేను చూపించిన కప్తో 2 కప్పులు బెల్లాన్ని తీసుకుంటే మనకి సరిపోతుంది. చూసారు కదా, ఈ 4 అన్నమాట మనం వేయించుకున్నవి. ఈ మొత్తానికి 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని నేను తరిగి పెట్టుకున్నానండి. కావాలంటే మీరు లైట్గా క్రష్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా 2 కప్పులతో నేను తరిగిన బెల్లాన్ని తీసుకున్నాను. తీసుకొని టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేయండి. నాకు టక్కున ఒక చుక్క ఎక్కువే పడినాయి. ఎందుకంటే వాటర్ తక్కువ యాడ్ చేస్తేనే తొందరగా మనకి పాకం అవుతుంది. మనకి ఇప్పుడు ఆ వాటర్ ఎవాపరేట్ అయిన దాకా వెయిట్ చేస్తాం కూడా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఎంతవరకు రావాలి అంటే వాటర్లో వేస్తే, మనం ఈ పాకం తీసి వాటర్లో వేస్తే ఆ పాకం దగ్గరకంటే టంగ్ మనాలన్నమాట. గట్టిగా అయ్యి కింద కొడితే టంగ్ అని మోగాలి. అంత అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ టైంలోనే మీరు అంటే మొత్తం స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకం అయిపోయే టైంలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే. అవుతుందండి, దగ్గరుండి కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోయింది అనుకోండి మరీ గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం దగ్గరుండి చూసుకుంటూ ఉండండి, కలుపుకుంటూ. మీకు ఎవరైనా ఎనీమియాతో బాధపడుతున్నా అలాంటి వాళ్ళకు కూడా ఈ లడ్డు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. బ్లడ్ పర్సంటేజ్ తక్కువ కాకుండా చూస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది కూడా. అందుకనే మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి.
అసలు ఏ హెల్త్ ఇష్యూ లేని వాళ్ళైనా కానీ డైలీ మనం ఒక లడ్డు ఇలాంటిది, పల్లీలు, సున్నుండలు ఇలాంటివి తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. చూసారు కదా, ఇలా వేసుకున్నాను. ఇది జస్ట్ తీగ పాకమైనట్టు మాత్రమే, ఇంకా కాలేదు. అందుకని నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒక 2-3 టైమ్స్ అలా చెక్ చేసుకుంటున్నానండి, ఎందుకైనా మంచిదని చెప్పి. కొంచెం ఇందాకటి మీద బెటర్గా అయింది కదా, ఇంకొంచెం మనం చుట్టంగానే ఉండైపోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం గట్టిగా అయిందండి, ఇంక అందుకని వేసేసాను. చేతికి చుట్టుకోవట్లేదని చెప్పి. బట్ ఇంకొక 1 మినిట్ ఉంచండి మీరైతే. నేను ఇంకొక 1 మినిట్ ఉంచాల్సింది అనిపించింది నాకు, అందుకని చెప్తున్నాను. జస్ట్ మీకు అలా రౌండ్గా అయింది అంటే మీరు ఇంకా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా వేసేసి, ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసి ప్రెస్ చేసుకోవాలి. ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్న ప్లేటే నెయ్యితో ఉంది కదా, అందుకని నేను అందులోనే వేసి ప్రెస్ చేసి, మనం ప్రెస్ చేయంగానే కట్ చేసుకోవాలండి. నేను కట్ చేయడం మర్చిపోయాను, అందుకని మొత్తం ఇలా పైకి లేచి వచ్చేసింది పెద్దగా. దాన్ని నేను బ్రేక్ చేస్తే ఇలా ఉందన్నమాట. చాలా చాలా ఈజీగా అయిపోయిందండి. పాకం మాత్రం రౌండ్ బాల్ లాగా మనకి పాకం వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా హెల్తీ డిష్ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఇది నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.